హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి తెలంగాణ పీసెట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు క్లియర్గా ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించినట్లయితే మీకు రెండు రకాలుగా జరుగుతుందన్నమాట. సో ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 2026 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇస్తూ ఉన్నాను. సో ఇక్కడ బీపీఈడి మరియు యూజీడీ పీఈడికి సంబంధించినటువంటి రెండు కోర్సులు అయితే ఉన్నాయి, మీరు గమనించాలి. అది కూడా 2 years ఉంటుందన్నమాట. బీపీఈడి, యూజీడీ పీఈడి కూడా 2 years ఉంటుంది. దాన్ని డిపిఈడి అనొచ్చు, యూజీడీ పీఈడి అనొచ్చు. సో డిపిఈడి అంటే డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్, యూజీడీ పీఈడి అన్న కూడా అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్పుడైతే మీరు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుస్తుందో మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. కంప్లీట్గా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. పక్కన గంట సింబల్ ట్యాప్ చేయండి, అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎందుకంటే నేను మరింత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు రాబోయే వీడియోస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది, సో ఫీ పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి, సో ఏ విధంగా కంప్లీట్ ఎగ్జామినేషన్కి ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిషన్ చేయాలని చెప్పేసి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో ఉంటాయి. తప్పకుండా మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మెంబర్స్కి యూస్ఫుల్గా త్వరగా రీచ్ అవ్వాలంటే లైక్ అయితే కంపల్సరీ చేయాలి. డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనే రెండు రకాలుగా ఉంటుందన్నమాట ఈ ఎగ్జామినేషన్ స్కీమ్ చూసినట్లయితే. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను వచ్చేసి మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది గమనించండి. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మీకు 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో అది కూడా ఇక్కడ కొంచెం ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మెన్కు డిఫరెంట్గా ఇచ్చారు, సో ఇక్కడ ఉమెన్కి కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. సో ఈ స్కీమ్ చూసినట్లయితే ఇక్కడ కంపల్సరీ అనమాట, మీరు చూడండి కంపల్సరీ ఈవెంట్స్, నో ఆప్షన్. ఇందులో ఆప్షన్ అయితే ఏమాత్రం లేదు. సో ఇది కూడా చూడండి, కంపల్సరీ ఈవెంట్స్ నో ఆప్షన్ అని ఇచ్చారు. అంటే ఈ యొక్క ఈవెంట్స్ కంపల్సరీ మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే. వాటి మార్క్స్ చూసినట్లయితే సో ఈవెంట్ చూద్దాము. 100 meters రన్ అనేది మీకు ఈవెంట్ అనేది ఉంటుంది. ఇది ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఒకటి ఫైనల్గా గమనించండి, మీకు థియరిటికల్ ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. సో అన్ని ఫిజికల్ టెస్టులే, అన్నీ మీకు ఫిజికల్గా సంబంధించినటువంటి టెస్టులు మాత్రమే ఉంటాయి. రిటర్న్గా మాత్రం ఒక ఎగ్జామ్ కూడా ఉండదు థియరీగా, గమనించండి. సో 100 meters రన్ అనేది 100 మార్క్స్కి అనేది కండక్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం 100 మార్క్స్ అనమాట. అందులో మీరు ఎంత పరిగెడితే ఎంత వస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా మీరు తప్పకుండా చూడండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు స్కోర్ మీరే తెలుసుకోవచ్చు అనమాట. సో 800 meters రన్ చూసినట్లయితే అది కూడా మ్యాక్సిమం 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాట్ పుట్ అనమాట, పుట్టింగ్ ద షాట్ అనేది 6 kgs అనేది మీకు మెన్నుకు ఉంటుంది. సో 100 metersకి ఈ యొక్క కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ అనే దానిలో ఆప్షన్ ఉంటుంది. సో వీటిలో మీరు ఏదో ఒకటైతే చూస్ చేసుకోవాలి. మీరు ఇక్కడ బాగా గమనించండి, ఇది కూడా 100 మార్క్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది తర్వాత నేను చేంజ్ చేసుకుంటాను అంటే మీరు ఇక్కడ లాంగ్ జంప్ పెట్టి ఎగ్జామ్ టైంలో నేను హై జంప్ చేస్తాను అని మీకు ఏమన్నా ఆలోచన ఉంటే మాత్రం అక్కడ మార్చుకోవడానికి అవకాశం అయితే ఉండదు. మీకు కరెక్షన్ డేట్ అయితే ఒకటి ఉంటుంది. సో మీ అప్లికేషన్ ఫామ్లో మీకు ఆ కరెక్షన్ డేట్ కంటే ముందే మీరు ఆలోచన చేసుకొని ఆప్షన్ అనేది మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని నేను ఎగ్జామ్ టైంలో నేను ఒక ఆప్షన్ పెట్టాను, మళ్ళీ నాకు అది వద్దు, నేను లాంగ్ జంప్ పెట్టాను, ఇప్పుడు హై జంప్ చేస్తా అంటే మీకు అవకాశం అయితే ఇవ్వరు. అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో అదేవిధంగా ఉమెన్కి చూసినట్టయితే 100 meters రన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇందులో వచ్చేసి మీకు 100 మార్క్స్ మ్యాక్సిమం అయితే కండక్ట్ చేస్తారు. 400 meters రన్ కూడా ఉంటుందన్నమాట. మీకు మెన్కు చూస్తే 800 ఉంది, ఇక్కడ 400 ఉన్నది గమనించాలి ఉమెన్కి. సో 400 meters ఉమెన్స్కి ఉంటుంది. 100 meters మ్యాక్సిమం మార్కు 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు 400 meters రన్ అనేది. సో షార్ట్ పుట్ కూడా చూడండి, పుట్టింగ్ ద షాట్ అనేది చూస్తే మీకు 4 kgs ఉంది గమనించండి, అక్కడ 6 kgs ఉంది మెన్నుకు. సో ఉమెన్కి వచ్చేసి 4 kgs ఉంటుంది. ఇది కూడా 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు మ్యాక్సిమం. ఇక్కడ లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ రెండు ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు, హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఈ లాంగ్ జంప్ హై జంప్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. రెండు అయితే మీరు ఆప్షన్ ఇవ్వడానికి ఉండదు, ఒక ఆప్షన్ మాత్రమే ఇవ్వడానికి ఉంటుంది. అంటే మీరు లాంగ్ జంప్ అయినా ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఇస్తారో అదే మీరు టెస్ట్లో
పార్టిసిపేషన్ చేయాల్సినటువంటిది ఉంటుంది. సో ఇది కూడా 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారనమాట. క్లియర్గా మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 రకాల టెస్టులు ఉంటాయి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు స్కిల్ టెస్ట్లోకి వెళ్దాము. సో స్కిల్ టెస్ట్లోకి వెళ్తే ఇక్కడ కూడా క్లియర్గా మీకు దాదాపుగా 11 గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ 11 గేమ్స్లోనే మీరు స్కిల్ అనేది పర్ఫార్మెన్స్ అనేది చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, స్కిల్ టెస్ట్ అనేది 2 రకమైన టెస్ట్. ఇవి మొత్తం కలిపి అంటే ఈ 2 టెస్టులు కలిపే మీకు స్కోర్ ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈవెంట్స్ అనేది ఇక్కడ మీకు ఏవైతే మేము కింద చూపిస్తున్నామో ఈ సబ్జెక్ట్లోనే మీరు అంటే ఈ డిసిప్లిన్స్లోనే మీరు మరి పార్టిసిపేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, కంపల్సరీ సెలెక్ట్ మరి ఇక్కడ సెలెక్ట్ ఎనీ వన్ స్పోర్ట్, అంటే ఇందులో ఏదో ఒకటి మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. సో ఇందులో నేను మల్టిపుల్గా చూస్ చేసుకుంటా అంటే కుదరదు. ఒక గేమ్ మాత్రమే, ఒక డిసిప్లిన్ మాత్రమే చూస్ చేసుకోవాలి. దానిలోనే పర్ఫార్మెన్స్ అనేది చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీరు ఇక్కడ చూస్తే ఇది కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంది. మీరు చూడండి, అంటే ఫర్ మెన్ అని ఇచ్చారు, మరి మీరు గమనించవచ్చు. ఫర్ మెన్కి ఇచ్చారు, తర్వాత ఫర్ ఉమెన్కి ఇచ్చారు. 2 రకాలుగా ఉన్నది, క్యాండిడేట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో అవి కూడా ఏవనేది క్లియర్గా చెప్దాము. సో మ్యాక్సిమం 2 ఇద్దరికి ఒకటే ఉంటాయి అనమాట. ఏమంటే ఇట్లా కేటగిరీ డివైడ్ చేశారు. ఈ స్కిల్ టెస్ట్ సంబంధించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఉమెన్కి చూసినట్లయితే, మెన్కి చూసినట్లయితే బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, క్రికెట్, మరి ఇక్కడ ఫుట్బాల్, తర్వాత హ్యాండ్బాల్, హాకీ, తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కబడ్డీ సంథింగ్ ఇంకా దాదాపు 11 గేమ్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడ కబడ్డీ ఇచ్చాడు, ఖోఖో ఇచ్చాడు, షటిల్ బ్యాడ్మింటన్ ఇచ్చాడు, లాన్ టెన్నిస్ ఇచ్చాడు, వాలీబాల్ ఇచ్చాడు. మీరు అదే మరి ఇక్కడ ఉమెన్కి చూసినట్లయితే ఒకసారి చూడండి, మరి ఉమెన్కి గమనించినట్లయితే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగనే ఉన్నాయి. సో బాల్ బ్యాడ్మింటన్, తర్వాత బాస్కెట్ బాల్, క్రికెట్, ఫుట్బాల్, సో హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, సో వాలీబాల్. సో టోటల్గా 11 యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్నటువంటి గేమ్స్ ఇక్కడ చూపించారు. కాకపోతే కేటగిరీ డిఫరెంట్గా మెన్ అండ్ ఉమెన్ అని చెప్పేసి మీకు చూపించారనమాట. సేమ్ ఒక్క గేమ్ కూడా మరి చేంజ్ లేకుండా సేమ్ 11 గేమ్స్ అయితే ఇక్కడ మరి మెన్కు ఉమెన్కు ఒకేలాగా ఉన్నాయి. సో ఇవి కింద ఒక నోట్ ఇచ్చారు, ఇది కంపల్సరీ గమనించాలండి, తప్పకుండా మీరు చూడండి. సో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి మాత్రం ఇక్కడ పర్మిషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏదైనా మరి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ అంటే ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నోట్ క్లియర్ ఇచ్చారు, అంటే మేము బాధ్యులం కాదన్నట్టు. సో ఇది గమనించుకోండి ఒకసారి. దానికి అలాగ ఎవరైనా ఉంటే కూడా టేక్ కేర్ అండి. సో ఇది విషయము మీకు టోటల్గా నేను మరి ఈ యొక్క స్కీమ్ అనేది అంటే మీకు ఎగ్జామినేషన్ ఎలాగ ఉంటుంది, సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను టీజీ పీసెట్కి సంబంధించి. సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో మీకు మరి ఏ విధంగా అప్లై చేయాలి, ఫీజు డీటెయిల్స్ కానీ, ఫర్దర్గా ఆన్లైన్లో పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రెగ్యులర్ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.